హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చింతకాయ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనం పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుపు అంతా దానికి పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి పెట్టే విధానం చూద్దాం. ముందుగా 1 కేజీ చింతకాయలు తీసుకున్నానండి. చూడండి, ఇలా ముదురుగా ఉండాలి. లేత చింతకాయలు తీసుకోకూడదు, దీనికి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చింతకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం పొట్టు అంతా తీసేసి పెట్టుకోవాలి. పైన పొట్టు అంతా మనం చెక్కేసి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా ఉన్నాయి. పొట్టు తీసేస్తే వీటి లోపల గింజలు తీయనవసరం లేదండి. మనం ఇలా చెక్కుకొని పెట్టుకుంటే సరిపోతుంది. వీటిలోకి 1/4 కిలో వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. దీంట్లోకి కారం వేస్తున్నాను. 1.5 కప్పు వేస్తున్నానండి. ఈ కప్పు 250 గ్రామ్స్ది. ఇది సగం వేస్తున్నాను. 1 కప్పు వేసి సగం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే 1/2 కప్పు మాత్రం వేస్తున్నాను ముందు. 3 డేస్ తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. అలాగే ఆవపిండి కూడా సేమ్ సగం కప్పు వేస్తున్నాను. దీంట్లోకి మెంతుల పౌడర్ వేయించిందండి, ఇది 1 స్పూను. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని 1 స్పూన్ ఉంటాయండి ఇవి మెంతులు, పచ్చివి, అలా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నామండి, ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలిపేసుకుందాం. ఇలా మొత్తం అడుగు నుంచి పైదాకా కలుపుకోవాలండి, లేకపోతే కింద మనకి ముక్కలు ఉండిపోయి కారం కలవకుండా ఉంటుంది. అలా కాకుండా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పల్లి ఆయిల్ వేస్తున్నానండి. నాకు 3 కప్స్ పట్టింది, అంటే ఒక 1/2 కేజీ వరకు పల్లి ఆయిల్ పట్టింది నాకు. ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే ఉండాలండి, లేకపోతే తొందరగా బూజు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువే ఉండాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కలిపేసుకుంటున్నాను. ముందు 2 కప్స్ వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ 1 కప్పు వేసి కలుపుతానండి. చూసారు కదా, 2 కప్స్ వేసాక ఇంకా కూడా ఇలానే గట్టిగా ఉంది కదా, ఇంకో కప్పు వేస్తాను. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీకు పచ్చడి కలుపుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే మనకి చింతకాయలు చెక్కుకునే దగ్గరే కొంచెం టైం పడుతుంది. అలా ఈజీగా కలిపేసుకోవచ్చు. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి మీకు ఈజీగా దొరుకుతాయి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. 3 డేస్ తర్వాత టేస్ట్ చూడడమే, అంతే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.